యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పునరుత్థాన పండుగ, నిరీక్షణ పండుగ. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ హోప్. మనందరిలో నిరీక్షణ కలుగజేసే పండుగ. అయ్యో, పిల్లలు ఇట్లా అయిపోయినారు, ఇంకా వీళ్ళేం బాగుపడతారు, లేకపోతే నా పరిస్థితి ఏమవుతుంది, నా భర్త మారడు, నాకు అనారోగ్యం స్వస్థత కాదు. అలా కాదండి. యేసు ప్రభు పునరుత్థాన శక్తి ఏంటంటే పునరుత్థానము అంటే మళ్ళా ఎక్కడెక్కడ పాడైపోయిందో అదన్నీ బాగు చేయడానికి ఆయన వచ్చారండి. మార్కు 7:37లో వ్రాయబడినట్లుగా సమస్తాన్ని చక్కదిద్దడానికి అన్నమాట. ఈరోజు మనం 1 కొరింథీ 15వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి పౌలు ఏం రాశాడో తెలుసుకుందామండి. అలాగే ఎజికేల్ 37లో 1-14 అన్నమాట. చూద్దాం. పౌలు 1 కొరింథీ 15లో ఏం చెప్తాడంటే 3వ వచనం నుంచి చూస్తే అండి, యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన సమాధిలో నుంచి లేచాడు. సజీవుడుగా 3వ రోజున ఆయన లేపబడ్డాడు. అంటే 16వ కీర్తనలో ఉంటుందండి. అప్పుడు ఆయన పునరుత్థానుడైన తర్వాత పేతురుకి, అలాగే 12 మంది అపోస్తులకి, అలాగే ఒకేసారి 500 మందికి, అలాగే యాకోబుకి కూడా కనపడ్డాడు అని రాస్తాడండి. అయితే అకాలమందు జన్మించినట్లున్న నాకు కూడా ఆయన కనపడ్డాడు అని చెప్పి తనకు కూడా యేసు ప్రభు కనపడ్డారు. నేను అపోస్తులందరిలో అల్పుడను, దైవ సంఘాన్ని హింసించుట చేత అపోస్తులను పిలిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. దైవ సంఘాన్ని హింసించాను, అయినా కూడా దేవుని యొక్క కృప, ఎంత కృప నాలో అంటే ఇప్పుడు నేనున్న స్థితిలో ఉన్నాను. ఐఎమ్ వాట్ ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృప నాలో వ్యర్థం కాలేదండి. ఇది నా ప్రతిభ కాదు. నేను ఇంతగా సువార్త బోధిస్తున్నాను 3 ఖండాల్లో అన్నమాట. ఏషియాలో, ఐరోపా, యూరోపియన్ కాంటినెంట్లో, ఆఫ్రికా, ఇదన్నీ కూడా ఆయన కృప అని చెప్తాడు. నా ప్రతిభ కాదు, నా యందు పనిచేసే ఆయన కృప అని చెప్తాడండి. అయితే ఇప్పుడు సమాధిలో నుండి యేసు ప్రభు లేచాడు కదా. మరి ఒక థియాలజియన్ ఆయన ఏమంటారంటే, బల్తజార్ అనే ఆయన యేసు ప్రభు యొక్క పునరుత్థానము కల్వరి కొండ నుంచి కాకుండా, ఆ తర్వాత సమాధిలో నుంచి కాకుండా, పాతాళం అంధకార నుంచి, లోయలో నుండి, అంధకార లోయలో నుండి, పాతాళం నుండి ఆయన పైకి వచ్చేసాడు. అంటే ఆయన పాతాళానికి దిగాడనమాట. మనం 1 పేతురు 3వ అధ్యాయం 19లో చదువుకున్నాం. ఆయన పాతాళం నాకు దిగి అక్కడ ప్యారడైజ్లో ఉన్న ఆదాము, అవ్వ అందరూ అండి, పాత నిబంధనలో ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. వాళ్ళు ఒక చోట విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ చోటనే పరదేశు అంటారనమాట. అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు చూడండి. అక్కడ ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే, దేవుడు యేసు ప్రభుని ముందుగా మృతులలో నుంచి లేపాలని, ఆయన జ్యేష్ఠపుత్రుడు, ఆది సంభూతుడుగా మరణం నుండి లేవనెత్తబడాలి అని వాళ్ళందరినీ ఆపాడండి. 4000 సంవత్సరాలు ఆదాం నుండి జీసస్ లేచే వరకు అనమాట. ముందు యేసు ప్రభుని లేపుతారు. కొలస్సీ 1:18లో ఉంటుంది. అప్పుడు ఆయన లేచినప్పుడు పాతాళ లోకం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆత్మల్ని కూడా ఆయన తీసుకొని వచ్చాడని 68వ కీర్తన 18లో ఉంటుందండి. ఆయన చెరలో పట్టబడి ఉన్న వాళ్ళని చెరగా తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయినాడంట. ఆయన ఆరోహణమైనప్పుడు పరలోకానికి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడంట.
అప్పుడు ఇది ధ్యానిస్తుంటే నాకు ఇంకా యెషయా 49, 24, 25 అండి. అక్కడ ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే యెషయా 49, 24, 25 అనమాట. బందీలను చెర నుంచి విడిపించవచ్చా? క్రూర నియంత నుండి బందీలను విడిపించవచ్చునా అంటే విడిపించవచ్చు అని చెప్పి అక్కడే మీ బిడ్డల్ని నేను రక్షిస్తాను అని ప్రభు చెప్తున్నారు. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ ప్రజల్ని బంధించి లోపల సొరంగాల్లో పెట్టారు కదండి. అప్పుడు ప్రభు చెప్పారు, సరిగ్గా సాతాను ఇదిగో మీ పిల్లల్ని ఈ విధంగా బంధిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క చెర అన్నమాట. త్రాగుడు, సెల్ ఫోను, నిద్ర, తిండిపోతనము, లేకపోతే వ్యభిచారము, క్రికెట్, రకరకాలన్నమాట కానీ యేసు ప్రభు అక్కడి వరకు వెళ్ళారండి. సొరంగాల్లోనికి వెళ్ళి పాతాళంకు దిగి అక్కడ చెరపట్టబడిన వాళ్ళని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. అందుకే ఈస్టర్ పాతాళ లోకంలో నుంచి, అంధకార లోయలో నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పరలోకానికి తనతో పాటు తీసుకొని వెళ్తాడనమాట. సెయింట్ అగస్టిన్ గురించి మనం చాలాసార్లు విన్నాం కదండి. ఆయన కూడా అలా సాతానుచే బంధించబడి ఉన్నాడనమాట 4వ శతాబ్దంలో. మరి వాళ్ళమ్మ తన మోనికా తల్లి తన భర్త మారు మనసు పొంది మరణిస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇంకా పెద్ద కొడుకు బాగా చదివిస్తే తమ్ముడిని చెల్లిని తనని చూసుకుంటాడు అనే ఆశతో అప్పు చేసి పంపిస్తుందన్నమాట. ఒక ఊరిలో నుంచి హైదరాబాద్కి పంపినట్లు తల్లిదండ్రులు ఇప్పుడు. అయితే అక్కడ కాలేజ్లో మానిషియన్ గ్రూప్ అని ఉంటుందండి 4వ శతాబ్దంలో. అంటే సాతాను దేవుడు అని వాళ్ళు ప్రకటించి అలా ఆరాధిస్తారనమాట. వాళ్ళు అగస్టిన్ని చూస్తారు, ఎక్సలెంట్ ఆరేటర్, బాగా ప్రీచింగ్ చేస్తాడు కాబట్టి ఈయన అయితే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళ గ్రూప్లో కలుపుకొని ఆయనని వాళ్ళతో కలిసి సాతాను దేవుడని ఆయన బోధించేవాడనమాట. ఎంత చీకటి చూడండి, సాతాను ఎలాంటి అంధకార లోయలో పాతాళ లోకంలో బంధించినట్లుగా ఆత్మను అనమాట. అయితే ఇంకా ఆ గ్రూప్లో ఒక అమ్మాయితో ఉండి ఒక బాబుని కూడా కంటాడు. అన్నయ్య చదువు అయిపోయింది, ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినాయి, అన్నయ్య వస్తున్నాడని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. తమ్ముడు చెల్లి కూడా. ఈయన ఎలా వస్తాడు అగస్టిన్ ఇంటికి? ఒక అమ్మాయితో ఒక బాబుతో వస్తాడండి. ఎంత షాక్ చెప్పండి తల్లికి. ఇంకా చెప్తాడు, సాతాను దేవుడమ్మా అని చెప్పి చెప్తాడనమాట. నువ్వు నా విశ్వాసంలోనికి రా అని. ఆ తల్లి ఏడుస్తుంది కానీ విశ్వాసం కోల్పోకుండా కొడుకు కొరకు 16 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తుందండి. అప్పుడు ఆయన చెప్తాడు, రక్షణ పొంది 33 సంవత్సరాల వయసులో చీకటిలో ఉన్న నేను నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని ఆ యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చేసాను. అక్కడ ఆయన అనంత ప్రేమతో నన్ను తన రక్తంలో కడిగి నాకు నీతి వస్త్రాన్ని ఇచ్చి నాకు క్రొత్త జీవితాన్ని ఇచ్చారు. ఆయన ఎంత గొప్పవాడవుతాడంటే బిషప్ ఆఫ్ హిప్పో అక్కడ ఆఫ్రికాలో ఆయన బిషప్ గారి దినము రాత్రి దేవుని వాక్యం అన్నమాట ధ్యానించుకుంటూ అనేక మర్మాలు చెప్తే ఆయన ఒక పుస్తకాన్ని రాస్తాడండి, సిటీ ఆఫ్ గాడ్, సిటీ ఆఫ్ మ్యాన్ అని. అంటే పరలోకము భూలోకం అని చెప్పి 24 వాల్యూమ్స్ ఉంటుందంట. సెమినరీలో ఇప్పుడు సెమినేరియన్స్ చదువుకుంటారు అగస్టీనియన్ థియరీ అని. ఆయన హొరైజన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అంటారు. ఒక వెలుగులాగా ప్రకాశిస్తున్నాడండి. అంతగా ఎలాంటి పరిస్థితి ఆ సాతాన్ని ఆరాధిస్తూ ఆయనే దేవుడని బోధిస్తున్న ఆ వ్యక్తిని యేసుప్రభు దేవుడు పట్టుకొని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చారు. కొలొస్సీ 1:13 రాయబడినట్లు దేవుడు మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు. ఇది ఈస్టర్ పండుగ అంటే యేసు ప్రభు మనల్ని ఎక్కడ బంధించుంచితే అక్కడి నుంచి విడిపించుకొని వస్తాడు. సమారియా స్త్రీ 5 భర్తల్ని కట్టుకొని 6వ వ్యక్తితో ఉంటుంది. అది అంధకార లోయలో చీకటి లాంటి జీవితాన్ని యేసు ప్రభు ఆమెను వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మరి పక్షవాత రోగి యోహాను 5లో 38 సంవత్సరాల ఆ రోగం అలాగే ఉంటాడు. యేసుప్రభు ఆయనని
నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని లేచి నడువు అని ఆయన నడవడానికి ఆయన ఒక్క మాటతో మరణించినట్లున్న వ్యక్తికి జీవాన్ని ఇస్తాడనమాట. అలాగే నడుము వంగిపోయిన శ్రీ లూకాసు వార్త 13లో 18 సంవత్సరాల నుంచి అలా ఉంది. అక్కడ ఒక దయ్యం కూర్చోవడం వల్ల. కానీ యేసుప్రభు, ఓ స్త్రీ, నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది, వెంటనే ఆమెకు స్వస్థత అవుతుంది. అలా యేసుప్రభు మనల్ని విడిపిస్తాడండి. నిరీక్షణ కోల్పోకూడదు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 6,000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడు. యేసుప్రభు వెళ్ళి ఆయనకి విడుదలనిచ్చి వస్త్రాలు తీసుకెళ్ళి వస్త్రాలు తొడిగి ఆయనని బాగు చేసి క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈస్టర్ అనంటే క్రొత్త జీవితం, క్రొత్త నిప్పు, క్రొత్త నీరు. అంటే పాతది ఏమైపోయింది? సమాధి చేయబడింది. పాత జీవితం యేసుక్రీస్తుతో పాటు ఆయన మరణించినప్పుడు మనం కూడా పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని సమాధి చేసి మళ్ళీ మనం క్రొత్తగా యేసుక్రీస్తుని ధరించుకొని ఆయనకి సాక్షులుగా జీవించడం అన్నమాట. ఇంకా హెజ్కేల్ 37లో కూడా ప్రభు చెప్తారు, మీరు ఎండిన ఎముకల్లాగా ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటే మీ సమాధులన్నీ తెరిచి మీరు జీవించేలాగా నా శ్వాసని మీలోనికి ఊదుతా, నా ఊపిరిని ఊది మీరు జీవించేలాగా చేస్తాను. ఎంత పెద్ద నిరీక్షణ చూడండి మనకి. ఏ సమాధులంటే ఇవే. మీరేమేం చెప్తారు? అనారోగ్యం కావచ్చు, నిరాశ, డిప్రెషను, సెల్ ఫోను, త్రాగుడు, క్రికెట్లు, రకరకాల బెట్టింగ్స్. జక్కయ్య అయితే ధనాశ అనే సమాధి. అదొక సమాధి అని మనం అనుకోం కదండి. ఈ 6,000 దయ్యాలు పడితే అది సమాధి అనుకుంటాం, కానీ ధనాశ ఒక పెద్ద సమాధి అన్నమాట. కానీ ప్రభు ఆ సమాధుల్ని తెరిచి జక్కయ్యని కూడా బయటికి తీసుకొని వస్తాడు. చూడండి ఆయనలో ఎంత మార్పు వస్తుంది. యేసు ప్రభుకి సాక్షిగా జీవిస్తాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గరైనా అన్యాయం చేస్తే తిరిగి నేను ఇచ్చేస్తాను, ఇప్పటి నుంచి నీతిగా జీవిస్తాను. ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఆ రక్షణ మీ ఇంటికి కూడా వచ్చునుగాక. మీరు పక్షవాత రోగిలాగా అలా మంచం మీద పడుంటే యేసు ప్రభు మీకు స్వస్థతనిస్తారు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ఏది మీకు కావాలో స్వస్థత అనుకోండి. స్వస్థత ఉన్నటువంటి ఎక్కడెక్కడ స్వస్థత ఉందో ఆ లేఖనాలన్నీ చదవాలి. ఇది నాకు జరుగునుగాక, బైబిల్ గ్రంథాన్ని చదివి ఇది నాకు జరుగునుగాక అనాలి. అదే ప్రార్థన అంటే. బైబిల్ చదివి దాని ప్రకారము ఇది నాకు జరుగునుగాక అలా ప్రార్థించుకోవాలని. సమాధులన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి యేసు ప్రభు తెరుస్తారండి. ఇక్కడ ఇప్పుడు మనం పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాము. 1 కొరింథీ 15 అధ్యాయంలో 12లో ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు మరణం నుండి జీవంతో లేవనెత్తబడ్డాడు అనున్నది మా సందేశం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 15:20లోకి వచ్చేయండి. ఏంటి అనంటే, యేసు ప్రభు పునరుత్థానం మన పునరుత్థానానికి గ్యారంటీ కాడనమాట. ఆయన మరణాన్ని డిస్ట్రాయ్ చేశాడు. మృత్యు నాశనం చేయబడింది, విజయం సంపూర్ణం. దావీదు గొల్లియాతును ఎట్లా గెలిచాడో యేసు ప్రభు మన చివరి శత్రువైన మరణాన్ని గెలిచాడనమాట. ఇప్పుడు క్రికెట్లో టీం గెలిస్తే ఇండియా అంతా గెలిచినట్లే కదా. యేసు ప్రభు గెలిచాడు మరణాన్ని అంటే మనం కూడా గెలుస్తాం. యేసు ప్రభుని లేపాడు దేవుడు మరణం నుంచి అంటే మనల్ని కూడా లేపుతాడు, గ్యారంటీ కాడనమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పాప క్షమాపణ అయిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడే ఉండిపోతామండి, లేదా ప్యారడైజ్లో ఉంటాం. మరి పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు కనుక మనందరినీ కూడా ఆయన తీసుకెళ్తాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఒక మనుషుని మూలంన పాపము ఎలా వచ్చిందో అలాగే మృతుల పునరుత్థానం కూడా ఒక మనిషి మూలంన వచ్చింది. ఆదాము మూలంన మనందరము మరణిస్తున్నాం. దేనికి? మన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ క్రీస్తు మూలంన మనందరం బ్రతికించబడతాం. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు కనుక మనందరం కూడా పునరుత్థానము అయి పరలోకానికి వెళ్తామన్నమాట. అయితే ప్రథమ ఫలము క్రీస్తు అని చెప్తున్నారండి. అంటే దేవుడు ముందు యేసు ప్రభుని లేపాడు, తర్వాత మనందరినీ లేపుతాడనమాట. అందుకే యేసు ప్రభు అక్కడ వెళ్ళాడు కదా, వెళ్ళి ఆత్మలకి బోధించాడు.
పైన పరదేశంలో ఉన్న ఆత్మలకి ఆదాము, అవ్వ, దావీదు, అబ్రహాము, ఇదో మీ పాపంలో కొరకు నేను వెల చెల్లించాను, నేను సాతాన్ని ఓడించి విజయాన్ని సాధించాను, కాబట్టి మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్తాను. క్రింద మళ్ళీ చెరపట్టి ఉన్న వాళ్ళని కూడా, వాళ్ళకు కూడా సువార్త బోధించి వాళ్ళని కూడా పరలోకానికి తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు అని రాయబడి ఉందన్నమాట. అప్పుడు వరుస క్రమం అంటే ముందు ఆదాము, అవ్వ, ఇంకా అందరూ అలా వరుస అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇంకా పరదేశంలో వెళ్ళాము. ఇప్పుడు పరదేశు యేసుప్రభు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు కాబట్టి పరలోకంతో పరదేశం కలిసిపోయిందండి. ఇప్పుడు మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం జరుగుతుందంటే 2 కొరింథీ 5:10 ప్రకారం మనకి తీర్పు జరుగుతుందండి. ఆ తీర్పు తర్వాత పరలోక తండ్రి జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్ లాగా మనకి తీర్పు ఇస్తాడనమాట. ఇటువైపు మన ఇలా నేనే అనుకోండి, ఇప్పుడు అక్కడ నిలబడ్డాను పరలోకంలో, నా ఆత్మ, శరీరం మట్టిలో పెట్టేశారు, ఆత్మ దేవుని ముందు నిలబడినప్పుడు ఇటువైపు సాతాను వస్తాడు, ఒక ఫైల్ పట్టుకొని, నా రహస్య పాపాల ఫైల్ అంతా అనమాట. ఇది 1 కొరింథీ 6:9-10 చెప్పినట్లుగా వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు అని ఉంది కదా. కాబట్టి ఇలా ఈమె నరకానికి తీసుకెళ్తాను. అప్పుడు ఇక్కడ యేసుప్రభు ఉంటాడు, నా కుడి ప్రక్కన అడ్వకేట్ అనమాట, నా పక్షాన వాదించడానికి. అవును, ఈ పాపం చేసింది సాతాను చెప్పిన పాపము, అయితే నా దగ్గర ఒప్పుకుంది నాన్న, నా రక్తంలో కడుక్కుంది, నేను మన్నించి నీతి వస్త్రాన్ని ఇచ్చాను, కనుక యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకంలో ఉంటారని దర్శన 7:13 చెప్పినట్లుగా ఈ బిడ్డ ఇప్పుడు పరలోకానికి రావడానికి అర్హురాలు. ఈ బిడ్డ మీద చూడండి, నేను యేసు రక్తంలో కడిగినప్పుడు యేసు రక్తపు ముద్ర, వాక్యంలో కడిగినప్పుడు వాక్యపు ముద్ర, పరిశుద్ధాత్మ కడిగి శుద్ధి చేసినప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర, ఈ సాక్ష్యాలు ఉన్నాయి 1 యోహాను 5:6 చెప్పబడినట్లుగా. సో ఈ ముద్రలు మనం దేవుని బిడ్డలని చెప్తాయన్నమాట. ఇది జరుగుతుందండి. అయితే ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను ఈరోజు ఇదో ఎగ్ తీసుకొని వచ్చాను కదా, మనం పునరుత్థానమైనప్పుడు మనకి ఎలాంటి శరీరం ఉంటుంది అని. ఈస్టర్ ఎగ్స్ అని అంటారు కదండి. అంటే ఏంటంటే గుడ్డులో నుంచి పిల్ల బయటికి ఎట్లా వస్తుందో, కోడి కూర్చున్నప్పుడు 21 రోజుల తర్వాత పిల్ల బయటికి వస్తుందండి. అలా మనం కూడా బయటికి రావాలన్నమాట. యేసు ప్రభు సమాధిలో నుంచి, చీకటి అయిన సమాధి నుంచి వెలుగ్గా బయటికి వచ్చాడు. అందుకే క్రైస్ట్ హ్యాస్ రీజన్, లైట్ హ్యాస్ రీజన్ అని చెప్పాలండి. హ్యాపీ రిజరక్షన్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే నాలో ఉన్న యేసు ప్రభు పునరుత్థానుడై నన్ను పునరుజ్జీవింపజేశాడు. నా కాళ్ళు బాగాలేవు, క్రొత్త కాళ్ళు అనమాట, క్రొత్త నిప్పు. యేసు ప్రభు క్రొత్త కాళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చేశాడు. నా కళ్ళు సరిగ్గా లేవు, నా చూపు వంకర టింకరగా ఉంది, ఇప్పుడు మంచి కళ్ళు, యేసు ప్రభు కళ్ళు అనమాట. నా నాలుక అన్ని అబద్ధాలు, ఆ అబద్ధాల నాలుక సమాధి చేయబడి ఇప్పుడు క్రొత్తగా అనమాట, క్రొత్త నీరు, క్రొత్త నిప్పు, క్రొత్త జీవం అనమాట. ఎజెకియల్ 36:26 చెప్పినట్లుగా నూతన హృదయం, దేవుని యొక్క వాక్యం రాయబడిన హృదయం, అది మనకిస్తారనమాట. అందుకే ఇది తీసుకొని వచ్చాను. కోడి గుడ్డులోంచి పిల్ల వచ్చినట్లుగా, అంటే న్యూ లైఫ్ అన్నమాట. పాతదంతా యేసుక్రీస్తు శిలువ మరణం రోజున ఆయనలో నేనుండి ఆయనతో పాటు నా పాత జీవితము సమాధి చేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా లేపబడ్డాడో నేను కూడా ఆయన లోపల ఉన్నాను కాబట్టి ఆయనను ధరించుకొని నేను లేచాను. ఇప్పుడు నా జీవితము క్రీస్తు కొరకైన జీవితం, ఆయనకి సాక్షిగా, ప్రేమగా, నీతిగా, కరుణ కలిగి నేను జీవిస్తాను. నన్ను చూస్తే యేసు ప్రభుని చూసినట్లే పాత జసింత సమాధి చేయబడింది, క్రొత్త లైఫ్ అన్నమాట. అది ఈ హ్యాపీ రిజరక్షన్ అంటే క్రైస్ట్ హ్యాస్ రీజన్. క్రీస్తు లేచాడు సమాధిలో నుంచి, నన్ను కూడా సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. పాపం అనే సమాధిలో నుంచి, నిరాశ అనే సమాధిలో నుంచి, సోమరితనము, తిండిపోతుతనము అనే, స్వార్థం అనే సమాధి, డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అది ఈస్టర్ అన్నమాట. మీరు స్క్రీన్లో చూడండి, అక్కడ కోడి పిల్ల గుడ్డులోంచి బయటికి వచ్చినట్లు మనం కూడా బయటికి రావాలన్నమాట. ఇంకొకటి కూడా పౌలు చెప్తాడండి,
ఇంకొకటి ఏంటంటే గోధుమ గింజ. ఇదో నేను తెచ్చింది గోధుమ గింజ కాదు, మీకు కనబడాలి అని బాదం తీసుకొచ్చానండి. ఏమంటాడంటే పౌలు, గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే మొలకెత్తదు, ఒకవేళ అది నశిస్తే అది మొలకెత్తుతుంది. యేసుప్రభు కూడా మాట చెప్తారు కదండి, గోధుమ గింజ భూమిలో పడి నశించినచో అది ఫలిస్తుంది. యోహాన్ 12:24 తన శిలువ మరణానికి ముందు అన్నమాట. అంటే గోధుమ గింజ ఇక్కడ చూడండి, అందుకే ఇది తీసుకొని వచ్చాను నేను. ఇది గోధుమ గింజ కాదండి, వాటర్ మెలన్ అన్నమాట. గింజ ఏమైపోతుందంటే భూమిలో పడ్డప్పుడు అది నశించిపోతుంది. అప్పుడు ఆ గింజ లోపల ఎంబ్రియో ఉంటుందండి, మొలకాన్ని. అప్పుడు గింజ ఎట్లా భూమిలో పడి నశిస్తుందో లోపల ఉన్నటువంటి ఎంబ్రియో అన్నమాట, మొలక అంటాం, అది మొలకెత్తి మహావృక్షం అయిపోయి అప్పుడు ఆకాశ పక్షులు అందులో గూళ్ళు కట్టుకుంటాయి. అంటే గోధుమ గింజ అంటే మన శరీరం అన్నమాట. మన శరీర వాంఛలు ఎప్పుడైతే నశింపజేయబడతాయో, యేసు ప్రభు శరీరం నలగొట్టబడింది కదండి, సమాధి చేయబడింది, మళ్ళీ ఆయన లేచాడు. అందరికీ కూడా ఆయన ఒక బ్లెస్సింగ్, అందరూ పరలోకానికి వెళ్ళొచ్చు అనమాట. యేసు ప్రభు పునరుత్థానము మనందరి పునరుత్థానానికి గ్యారంటీ కార్డ్. లేకపోతే అందరం ఇక్కడే ఉండిపోతాం, లేకపోతే పరదేశంలో నిద్రిస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ పరదేశంలో కూడా ఎన్ని వేల మంది అండి, ఆదాం దగ్గర నుంచి యేసుప్రభు పుట్టే వరకు 4000 సంవత్సరాలు అక్కడ ఉన్న పరిశుద్ధుల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాడనమాట. మీరు ఎంతగా నశిస్తారో మీ శరీర వాంఛలు, పాపం దాగి ఉంటుంది కదా, నాలుక పరిశుద్ధంగా, కన్నులు పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన మనస్సు పరిశుద్ధ వాక్యం ద్వారానే సాధ్యమవుతుందండి. అందుకే పరిశుద్ధ వారం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, చదివి ధ్యానించాలి, తర్వాత హృదయంలో రాయబడుతుంది. మనం ఇక్కడ రాస్తూ ఉంటే, అందుకే నేను రాయండి అని చెప్తాను. మీకు ఇప్పుడు చెప్పేవన్నీ నేను ఇక్కడ రాసుకొని వచ్చే చెప్తున్నానండి. రాసుకొని అప్పుడు ఇక్కడ రాయబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం మందస పెట్టే అవుతాం. మరియ తల్లి మందస పెట్టే జ్ఞానపాత్ర అంటే ఆమె హృదయంలో, మనసులో ఇవన్నీ రాయబడి ఆ వాక్యము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శరీర రూపం ధరించి లోకానికి యేసుప్రభుని ఇచ్చారు. మనం కూడా అలా ఆ తల్లి బిడ్డలు అని అంటే ఇదిగో మీ తల్లి అంటారు. అంటే మనం కూడా అలా వాక్యాన్ని చదివి, కళ్ళతో, చెవులతో విని, నాలుకతో పలికి, మనసులో వ్రాయబడిద్ది, ధ్యానించుకుంటూ, ధ్యానం అంటే నోటితో పలకడం, హృదయంలో రాయబడి మనం దాన్ని పాటించాలన్నమాట. అప్పుడు మన యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలి. ఇది అండి ఈస్టర్ క్రిస్టియన్స్ అంటే. మళ్ళీ మనం కొలొస్సీ 3 చదువుదాము. మనం ఎలా జీవించాలనంటే యేసు ప్రభుకి సాక్షులుగా పైనున్న వాటిని వెతకాలి, కింద ఉన్న వాటిని వెతకూడదు. మనం మరణించాలి శరీరానికి, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం సమాధి చేయబడాలి, క్రీస్తుని ధరించుకొని ఇది బ్యాప్టిజం అంటే. మునగడం అంటే సమాధి చేయబడాలి. పాత జీవితం, పాపపు జీవితం. మనల్ని చూసిన వాళ్ళు ఈయన ఎంత సత్యం అండి, నాలుక ఎంత సత్యం అండి, ఎంత కరుణ అండి, ఎంత నీతిగా పనిచేస్తాడు, అదే అన్నమాట యేసు ప్రభుకి సాక్ష్యం. ముఖ్యమైన విషయాలు నేను చదువుతానండి, మీరు రాసుకోనండి. పునరుత్థాన పండుగ, నిరీక్షణ పండుగ. క్రీస్తు సమాధి చేయబడి 3వ దినంన సజీవుడుగా లేవనెత్తబడెను. యేసు పునరుత్థానం మనందరి పునరుత్థానంనకు గ్యారంటీ కార్డు. యేసు పునరుత్థానము శిలువ నుండి, సమాధి నుండి ప్రారంభం కాలేదు, కానీ మానవుడు పడిపోయిన అంధకార లోయలో నుండి, పాతాళం నుండి ప్రారంభం అవుతుందని వేదాంతి బల్తజార్ గారు వ్యాఖ్యానించారు. నేను మీ సమాధులని తెరిచి మిమ్మల్ని లేపెదను. నిరాశ, ధనాశ, రోగము, శాపము, పాపము ఇలాంటి సమాధులని తెరుస్తా అంటున్నారు. నేను అన్నిటినీ నూతనంగా చేస్తాను. మీ హృదయాన్ని, నూతన హృదయం, నూతన మనస్సు, నూతనమైనటువంటి ఆరోగ్యమైన శరీరాన్ని ఇస్తాను. క్రీస్తు ఒక్కరే పరలోకానికి వెళ్ళలేదు, కానీ మానవాళినంతటినీ తనతో పాటు తీసుకెళ్ళాడు అంటారు పునీత అగస్టిన్ గారు. మృత్యువు నాశనం చేయబడినది, విజయము సంపూర్ణం. డెత్ ఈజ్ డిఫీటెడ్, విక్టరీ ఈజ్ కంప్లీట్.
ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మేము పాపమునకు మరణించాలి మీతో పాటు. తండ్రి, మిమ్మల్ని ఎలా పరలోక తండ్రి లేవనెత్తాడో పరిశుద్ధాత్మ శక్తి చేత మేము కూడా మిమ్మల్ని ధరించుకొని లేచి ప్రభువా నాయనా మీకు సాక్షులుగా జీవించేటట్లుగా సహాయం చేయండి. గోధుమ గింజ భూమిలో పడి నశించనిది అది ఫలించదు అంటున్నారు. మా శరీర వాంఛలకి మేము నశించిపోయి మాలో ఉన్న ఆత్మ మొలకెత్తి మహావృక్షమై ఆకాశ పక్షులు అందులో గూళ్ళు కట్టుకునేటట్లు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హ్యాపీ రిజరెక్షన్. Christ has risen. Light has risen. God bless you. Have a blessed day.